హలో అండి. వెల్కమ్ టు శాంతి నివాసం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది గార్డెనింగ్ బ్లాగ్ కాదండి. జస్ట్ మా ఇంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి చెప్దామని ఈ వీడియో చేశాను. నిన్న రాత్రి అంతా అంట్లు తోమేసి నిన్న మధ్యాహ్నం అంతా పని ముగించుకుని గిన్నెలు తోమేసి ఇంకా ఆకలేస్తుంటే కుక్కర్ పెట్టాను. వేడివేడిగా అన్నం తిందాం కదా అని. అప్పుడే పనంతా ముగించుకుని జస్ట్ బయటికి వచ్చానండి. ఇంత పెద్ద సౌండ్తోని కుక్కర్ పేలి అక్కడి నుంచి ఈ గోడ దగ్గరకు వచ్చి పడింది. చూసారా ఏంటి పరిస్థితి అంతా ఎలా ఉందో? నా ప్రాణం అయితే నిస్త్రాణ అయిపోయింది. ముందే ఇంట్లో పిల్లలకి జలుబులు దగ్గులు ఒక రకంగా ఉన్నారు. మా అమ్మాయి ఊరి నుంచి వచ్చింది. వచ్చినప్పటి నుంచి దానికి జలుబుగానే ఉంది. ముందే బయట అసలు పరిస్థితులు బాగలేవు అబ్బా అని అనుకున్నాను. నాకేమో ఓపిక అయిపోయింది. ఇల్లు చూస్తే అప్పుడే అంతా పని ముగించుకుని అంట్లు తోమేసుకుని గట్టు సర్దేసుకుని నీట్గా మొత్తం కడిగేసుకొని చూసారా ఎలా అయిందో? ఈ కుక్కర్లు నమ్మడానికి లేకుండా అయిపోయాయండి. ఎంత డబ్బు పెట్టుకున్నా వేస్ట్. ఐఎస్ఐ మార్క్ ఉంటున్నాయి కూడా అయినా సరే వేస్ట్. మాకు గోల్డ్ స్కీమ్ వేసినప్పుడు వాళ్ళు గోల్డ్ షాప్లో వాళ్ళు ఇస్తారు కదా, మనం స్కీమ్ వేసినప్పుడు ఆ గిఫ్ట్లో అది తెచ్చుకున్నాం కుక్కర్. అదొకటిను మేము ఆన్లైన్లో బటర్ఫ్లై కుక్కర్స్ అప్పట్లో 3 కుక్కర్లు అని వచ్చాయి కదా ఆఫర్, అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో వాటిల్లో అలా కొన్నాము. ఏ కుక్కర్ కొన్నా ఇదేనండి పరిస్థితి. ఏ కుక్కర్ కొనాలో నాకేమో అర్థం కావట్లేదు. మాకేమో కుక్కర్ అన్నమే అలవాటు అనమాట. విడిగా అన్నం వండితే అసలు తినలేము. ఆ అన్నం అంతా పడేయాల్సి వస్తుంది. మా ఇంట్లో మా పిల్లలకైతే మరీ అలవాటు. నాకు కూడా అదే అలవాటు అండి. చిన్నప్పటి నుంచి మాకు కుక్కర్ అన్నమే అలవాటు. కుక్కర్లో అన్నం వండాలంటే భయం వేసేస్తుంది. మరి ఈసారి మంచి కుక్కర్ ప్రెస్టేజ్ వాళ్ళది ఏమైనా కొనుక్కోవాలో ఏమో తెలియట్లేదు. చూసారా ఎంత పాపం కింద మీద పడి 4-5 సార్లు కడిగితే కానీ ఆ ఇల్లు ఒక సెటిల్కి రాలేదు. ఎన్నిసార్లు కడిగామో ఆ ఇల్లు. ఆ మెతుకులు ఇంకా పోనే లేదు. అక్కడక్కడ గోడలకి ఫ్రిడ్జ్లకి అతుక్కుపోయింది. మొత్తం రూమ్ల నిండా మెతుకులు పడ్డాయి. నయమైంది నేను అప్పటిదాకా పనిచేశాను కిచెన్లోనే. జస్ట్ ఇట్లా బయటికి వచ్చానో లేదో పెద్ద సౌండ్. ఎంత చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు. అంత పెద్ద సౌండ్తో పేలింది కుక్కర్ పేలితే అంత పెద్ద సౌండ్ వస్తుంది. భయపడిపోయాం మేము ఇంట్లో వాళ్ళమందరము. ఇది సంగతి అనమాట. చిన్న అప్డేట్ ఇద్దామని మీకు. అసలు వీడియో ఐడియానే లేదు నాకు. కాకపోతే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎవరైనా కుక్కర్లలో వంటలు చేస్తుంటే ఏమన్నా చేస్తుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. రబ్బర్లు అన్నీ చెక్ చేసి పెడతానండి నేను ఎప్పుడు. ప్రెషర్ వచ్చిన తర్వాతే ఆ విజిల్ పెడతాను. రబ్బర్ 10 సార్లు చూసుకుంటాను. ఇంత జాగ్రత్తగా ఉండే నాకే ఇలాంటి పరిస్థితి అంటే కొంచెం నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందో ఏమో మరి. మొత్తం హ్యాండిల్స్ అన్నీ విరిగిపోయింది. కుక్కర్ అయితే మూత తీయడానికి కూడా రాలేదు. 2 డేస్ నెక్స్ట్ డే మా అబ్బాయి ఇట్లా కొట్టి కొట్టి తీసాడనమాట. కడిగిన తర్వాత పరిస్థితి ఇది. మళ్ళీ కడిగి వేరే కుక్కర్ ఉంటే అది పెట్టుకున్నాను. ఎందుకంటే కుక్కర్ అన్నమే అలవాటు కదా అదనమాట. గోడల నిండా, మిషన్ నిండా, ఫ్రిడ్జ్ నిండా, ఇంకెక్కడెక్కడ దేవుడికి అట్ట అడ్డు నిండింది కాబట్టి దేవుడి మీద పడలేదు. మిగతా అంతా చిందరవందరగా, ఇల్లంతా చిందరవందరగా పడిపోయింది. ఇదన్నమాట పరిస్థితి. నేనైతే భయపడిపోయానండి. నేను కొంచెం సేపు ఆ రూమ్లో ఉండుంటే ఇంకా నా పరిస్థితి నా మీద పడిపోయేది. కుక్కర్ వచ్చి పైగా ఇట్లా తిరుగుతూ వచ్చి పడిందేమో. అక్కడ ఉంటే మాత్రం ఆ వేడిగా మొహం ఒళ్ళంతా కాలిపోయేది. అన్నం మెతుకులంతా మీద పడిపోయి బాబాయ్ తలుచుకుంటేనే భయం వేస్తుంది నాకు. ముందే షుగర్ కూడా హైలో ఉంది. ఓ పట్టాన ఏమైనా అయితే తగ్గేదే కాదేమో. ఇవన్నీ చూస్తుంటే చాలా భయంగా అనిపించింది. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో తీశాను. ఇది ఏమాత్రం వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో మాత్రం కాదండి. జస్ట్ మీతో షేర్ చేసుకోవాలనిపించి మాత్రమే తీశాను. ఇన్నిసార్లు కడిగిన తర్వాత కూడా మళ్ళీ తుడుస్తుంటే ఎక్కడెక్కడి నుంచో అన్నం మెతుకులన్నీ బయట వస్తూనే ఉన్నాయి. ఇంకా పనిలో పని అప్పుడే అమెజాన్ నుంచి నేను
మైక్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఏదన్నా ప్లాన్స్ చూపించేటప్పుడు మీతో డైరెక్ట్గా మాట్లాడాలంటే నాకు అవ్వట్లేదు, ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని అమెజాన్లో మైక్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. చూడమని అది కూడా అప్పుడే వచ్చింది కరెక్ట్గా. హడావిడి అవుతుంటే ఓ పక్కన నుంచి నడవడానికి రావట్లేదు, నడుస్తుంటే జారి కింద పడిపోతామేమో అని భయంగా ఉండింది. ఎందుకంటే జారిపోతుంది ఇల్లు మొత్తం. నాకైతే కాలు పెడితేనే భయం వేసింది. పిల్లల్ని కదలొద్దని చెప్పా ముందే. మా అమ్మాయికి నడుము అసలు ఫ్రాక్చర్స్ అయిపోయి 5 ఫ్రాక్చర్లు అయ్యాయి మా అమ్మాయికి నడుము. ఇప్పుడే సెట్ అవుతుందంటే మళ్ళీ నడిచింది అనుకోండి ఇంకేం లేదు. అందుకే మా అమ్మాయిని నడవద్దని చెప్పి పిల్లల్ని లోపల రూమ్లోకి పంపించేసి అది కొంచెం నీళ్ళంతా ట్యూబ్తో నీళ్లు పోసిన తర్వాత అప్పుడు ఒక్కసారి వైపర్ కొట్టిన తర్వాత అది కొంచెం నిలబడడానికి వశమైంది. అప్పటిదాకా అసలు గంజి అనమాట. ఇల్లంతా ఇట్లా జారిపోతూ ఉంది కాలేస్తే. అసలు బయటికి పోవాలన్నా రాదు, లోపలికి పోవాలన్నా రాదు. ఆ ట్యూబ్ పెట్టి ముందు నీళ్ళైతే కొట్టాలి కదా, ఆ పని చేయాలన్నా రావట్లేదు అనమాట. ఇట్లా జరిగింది. మొత్తానికి మైక్ తెప్పించేసుకున్నాను. నెక్స్ట్ వీడియోస్ అన్నీ చక్కగా మైక్ పెట్టుకొని చెప్తాను మీకు. ఇదనమాట ఇప్పుడు ఈవినింగ్ వీడియో. అసలు నాకు ఈ వీడియో అయితే ప్లానే లేదండి. మీరు నమ్మండి నమ్మకపోండి కానీ అస్సలు ఈ వీడియో అయితే నాకు ప్లానే లేదు ఏమాత్రం కూడా. కాకపోతే జరిగింది మీతో చెప్పాలని మాత్రమే ఈ వీడియో తీశాను. ఇంకా ఈ అమెజాన్ అంటే ఏదో పనులు ఈ వీడియో పెడుతున్నాను కదా అని ఈ వీడియో ఇది కూడా పెట్టాను అంతే. ఇదేనండి ఈ వ్లాగ్. ఉంటాను మరి. టేక్ కేర్ అండి. అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుక్కర్లతో ఉన్నప్పుడు ముందే బయట పరిస్థితులు అస్సలు బాగాలేవు. వంట చేస్తున్నా ఏది చేస్తున్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉంటానండి మరి. బాయ్.